వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ పత్తిపాడు కాన్స్టిట్యున్సీలు రెండు ఉన్నాయి. ఒకటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటే ఒకటి ఈస్ట్ గోదావరిలో ఉంది. సో ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాన్స్టిట్యున్సీ కాకుండా ఏదైతే వరుపుల సత్యవాణి టీడీపీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న పత్తిపాడు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేక పరిస్థితులు పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఈరోజు వరుపుల సత్యవాణిని టీడీపీ ఎప్పుడైతే ఇన్ఛార్జిగా ప్రకటించిందో వరుపుల రాజా మరణం తర్వాత అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో చాలా సీరియస్గా ఆ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారు. ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అక్కడ ప్రసాద్ని కాదని కొత్తగా జానకీదేవిని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లను మార్చే క్రమంలో ఈరోజున దాదాపు 11 చోట్ల ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 11 చోట్ల అభ్యర్థులు మార్పులు కానీ లైక్ విడుదల రజనీ లాంటి వాళ్ళని వేరే చోటుకు పంపించారు. మద్దాలగిరి లాంటి వాళ్ళకి టికెట్ లేకుండా చేశారు. లైక్ గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగిరెడ్డికి ఆయన కొడుకు దేవానికి కానీ టికెట్ అయితే అనౌన్స్ చేయలేదు. వేరే చోటుకు పంపించే ప్రయత్నం అయితే కూడా చేయలేదు. సో ఇలా అనేక ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. దాని కారణంగానే ఈరోజు అనేక సఫికేషన్ ఎమ్మెల్యేల నుంచి అయితే వస్తూ ఉంది. ఇదంతా మనం పక్కన పెడితే ఆ ఫస్ట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు పేరుతో ఒక నిర్ణయం తీసుకొని ఒక లిస్ట్ని అనౌన్స్ చేశారో ఆ 11 మంది లిస్టులో కూడా ఇది అత్యంత కీలక కాన్స్టిట్యున్సీల మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత మరో 10 మంది లిస్టును అయితే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తూ వచ్చారు ఈ రోజున. ఆ క్రమంలోనే ఈరోజు పత్తిపాడు కాన్స్టిట్యున్సీ కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక్కడ పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ సుదీర్ఘకాలం అక్కడ నుంచి టీడీపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా అంతే బలోపేతంగా ఉంటూ వచ్చాయి. సో పత్తిపాడు కాన్స్టిట్యున్సీ టీడీపీ ఖాతాలో పడ్డ సిచ్యువేషనే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుపుల రాజా లాంటి వాళ్ళు కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది, జ్యోతుల నెహ్రూ వాళ్ళ బావ. సో అలాంటి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా టీడీపీకి ఒక కంచుకోటుగా కూడా కొన్ని రోజుల పాటు ఆ కాన్స్టిట్యున్సీకి పేరుంది. అయితే ప్రత్యేకించి గత ఎన్నికల్లో చూసినట్లయితే మనం అక్కడి నుంచి వైసీపీ తరఫున ప్రసాద్ ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక వరుపుల రాజా లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో డియాక్టివ్ అయ్యారు పార్టీలో కూడా. అందుకని ఇక అక్కడ వరుపుల రాజా పూర్తి స్థాయిలో టీడీపీ అతన్ని ఇన్ఛార్జిగా కూడా ప్రకటించింది. ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి కూడా వరుపుల రాజా పూర్తి స్థాయిలో పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మన ఉభయ గోదావరి జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీల్లో మనం తీసుకున్నట్లయితే పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా టీడీపీ లీడింగ్లో ఉంటూ వచ్చింది, అధికారంలో లేకపోయినా కూడా, బికాజ్ ఆఫ్ వరుపుల రాజా. పార్టీ మీద ఆ స్థాయిలో ఆయన గ్రిప్ తెచ్చుకోవడమే కాదు, తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ని పత్తిపాడులో ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. ఇష్యూ ఏదైనా ఎమ్మెల్యే స్థానికంగా వైసీపీ ఉన్నా, అధికారంలో వైసీపీ ఉన్నా అవేవీ పట్టించుకోకుండా తన సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో వరుపుల రాజా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో ఇక ఎప్పుడైనా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ ఫస్ట్ గెలుచుకునే సీట్ ఏదంటే పత్తిపాడే అన్నట్టుగా వరుపుల రాజా తనదైన ముద్ర వేయగలిగారు అక్కడ. అయితే దురదృష్టవశాత్తు అనుకోని కారణాలతో ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది 7.5 క్రితం. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడే పెద్దగా ఎక్కువగా సమయం కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా అయితే టీడీపీ అలాంటి సంఘటనలు జరిగితే అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించేందుకు చాలా టైం తీసుకుంటుంది. కానీ వరుపుల రాజాకు ఉన్న ఒక సోలో ఇమేజ్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎక్కువగా సమయం ఇవ్వకుండానే ఆయన సతీమైనైనా సత్యవాణి వైపు, వరుపుల సత్యవాణి వైపు అయితే మొగ్గు చూపారు చంద్రబాబు నాయుడు. సో ఈ క్రమంలోనే ఆమె అక్కడి నుంచి ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. తన భర్త గ్రాటిట్యూడ్ని ఆమె కంటిన్యూ చేస్తూనే టీడీపీ అభ్యర్థిగా కూడా ఆమె ఫోకస్ అవుతూ వస్తున్నారు. లాస్ట్ మినిట్లో ఎవరైనా వచ్చి అక్కడ రేస్లో నిలబడ్డా ఈరోజు వాళ్ళని కాదని, వరుపుల ఫ్యామిలీని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు దగ్గర లేదన్నది వాస్తవం. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ లాంటి వాళ్ళు వరుపుల రాజా ఫ్యామిలీ ముందు వెలవెలబోతారనే ఒక అంచనాలు వస్తున్నాయి. సర్వేలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టే విధంగా తాజాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా వైసీపీ లీడర్గా ఒక కీలకమైన యాక్టివిస్ట్గా పేరున్న జానకీదేవిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అటు టీడీపీ నుంచి మహిళా అభ్యర్థి ఉంది కాబట్టి సత్యవాణి ఆమె పేరుతోని ఇక్కడ ఆమె పేరు మీద ఈ రోజున జానకీదేవిని తీసుకొచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా నిలబెడతం జరిగింది. అయితే ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమెకు వ్యతిరేకంగా పావులు గదిపే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన కూడా ఒకటి ఉంది వైసీపీలో. సో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం కూడా అక్కడ మండిపడుతుంది జగన్మోహన్ రెడ్డి తీరు మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో సత్యవాణికి పోటీగా ఈ రోజున జానకీదేవిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం పత్తిపాడులో ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అవుతుంది అనే అంశం కూడా ఈ రోజున అక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.